డబ్బులిస్తే పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని భారత్ గొంతు చించుకున్న ఐఎంఎఫ్ చెవికెక్కలేదు. అగ్రరాజ్యాలకు ఆయుధాలాపికి దాసోహమైపోయి ఇటీవల 8,500 కోట్ల రుణ సాయం చేసింది. ఇది మర్చిపోకముందే ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా శత్రు దేశానికి సాయం చేసేందుకు ఓకే చెప్పింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ వంటి దేశాలకు సాయం చేస్తే ముప్పు కొని తెచ్చుకున్నట్లేనని భారత్ చేసిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ $800 మిలియన్ ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి సలహాదారు ఖుర్రం షాజాద్ సామాజిక మాధ్యమంలో ధృవీకరించారు. పాలసీ ఆధారిత లోన్ కింద $300 మిలియన్, ప్రోగ్రాం ఆధారిత గ్యారెంటీ కింద $500 మిలియన్ ఆర్థిక సాయాన్ని ఏడీబీ మంజూరు చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్కు ఆర్థిక ప్యాకేజీ విషయాన్ని ఫిలిప్పీన్లోని ఏడీబీ సైతం ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు ఏడీబీ భారీ ఆర్థిక సాయంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మిలిటరీ అవసరాల పేరుతో అభివృద్ధి నిధులను పాకిస్తాన్ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక సంస్కరణలపై పాక్ చిత్తశుద్ధిని ప్రశ్నించింది. ఈ నిధులను ప్రజాభివృద్ధి కోణంలో కాకుండా ఉగ్రవాద చర్యలకు, సైనిక అవసరాలకు ఉపయోగించే అవకాశం ఉందని ఆరోపించింది.